హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన పిజ్జా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక క్యాప్సికమ్ తీసుకున్నా. ఫస్ట్ అయితే పిజ్జా బ్రెడ్ 4 తీసుకున్నా, చిన్న సైజులో ఉన్నాయి. తర్వాత ఒక క్యాప్సికమ్, ఒక టమాటా, ఒక ఆనియన్, వీటిని ముక్కలుగా కట్ చేసిన, పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నా. ఇవి చిల్లీ పీప్స్, ఇవి ఆర్గానిక్, ఈ పిజ్జాలో వేసేటివి. టమాటో సాస్, మయోనీస్, బటర్, చీజ్ బ్రెడ్ కూడా రెడీ చేస్తున్నా. చీజ్ కూడా తీసుకున్నా. ఇప్పుడైతే పిజ్జా బ్రెడ్కి బటర్ అంటించుకోవాలి. బటర్ ఎక్కువ అంటిస్తే కింద పైన టేస్ట్ బాగుంటుంది బ్రెడ్కి. ఇప్పుడు మయోనీస్ వేసుకోవాలి. మాడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే కింద ప్లేట్కి బటర్ అంటించుకొని బ్రెడ్ పెట్టుకోవాలి. అది స్కిప్ అయింది, నేను అలాగనే చేసిన. తర్వాత బాగా వచ్చింది పిజ్జా. ఇప్పుడు టమాటో సాస్, మయోనీస్ని మొత్తం పిజ్జాకి అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత మనం ఏవైనా వెజిటేబుల్, ఏవేవి మీకు ఇష్టమైన వెజిటేబుల్ తీసుకునవచ్చు. నేనైతే పిల్లలు వెజిటేబుల్ ఎక్కువ ఇష్టపడరు కాబట్టి నేను ఇందులో క్యాప్సికమ్, ఆనియన్, టమాటాని వేసిన. కావాలంటే క్యారెట్, వీటిని తురిమి కూడా వేసుకునవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. నేను తొందరగా పిల్లలకి చేసి పెట్టాలని ఇలా కట్ చేసి ఇచ్చిన. ఎక్కువ శాతం అయితే నేను తురిమే చేస్తా. క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, లేకుంటే ఇక్కడ పెద్ద సైజులో. ఎందుకంటే మనకి మార్కెట్లో పిజ్జా బయట ఎలా దొరుకుతుందో అలాగానే అనిపించడానికి నేను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన. డొమినోస్, మెక్డొనాల్డ్లో పిజ్జాకు ఇలానే ప్రిపేర్ చేస్తారు. అందు గురించి నేను పిల్లలకి అలాగనే బయట కొనుక్కొని తిన్నట్ల ఫీలింగ్ రావాలని నేను ఇలా పెద్ద పెద్ద సైజులో కట్ చేసిన. ఇందులో చీజ్ ఎక్కువ వేయాలి. చీజ్ ఎక్కువ వేయడం వల్ల కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ మొత్తం రెడీ చేసి ఉంచుతా ఫస్ట్ అయితే. తర్వాత స్టీమ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం 4 అయితే రెడీ చేసిన. ఇవి వెజిటేబుల్, పన్నీర్ అవిలా వేసుకునవచ్చు. నా దగ్గర పన్నీర్ లేకుండే పన్నీరు, మొక్కజొన్న, క్యారెట్ ముక్కలు, బీటోస్ అవిలా వేసుకునవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్ పైన ఆర్గానిక్ వేసుకోవాలి. పిజ్జాలో యూస్ చేస్తారు, వాటిని వేసుకోవాలి. అవి మొత్తం వేసుకున్న తర్వాత చిల్లీ పిప్స్ కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. తర్వాత అయితే తినేటప్పుడు పిల్లలు కూడా వేసుకుంటారు, కానీ నేను ఇక్కడ కొద్దిగా ఫస్ట్ వెజిటేబుల్ పైన వేసి తర్వాత చీజ్తో మొత్తం చీజ్ని వీటిపైన వేసిన, వెజిటేబుల్ పైన. ఇలా వేయడం వల్ల చీజ్ బాగా మెల్ట్ అవుతుంది, చాలా టేస్ట్గా అవుతుంది పిజ్జా. లాస్ట్లో అయితే స్టీమ్ తీసుకున్న తర్వాత చాలా బాగా అనిపిస్తుంది మొత్తం. ఇప్పుడైతే నేను తురుముకుంటున్న చీజ్ని అయితే వేస్తున్నా పిజ్జా పైన. మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకునవచ్చు. నేనైతే ఇలా తురుముకొనే వేస్తున్నా. అల్లం గీరే ప్లేట్ ఉంటుంది కదా, కొబ్బరి గీరేది, వాటితోటి. ఇంకా ఎక్కువ చీజ్ వేసుకోవాలి, ఇంకా చాలా బాగా వస్తుంది. నేనైతే ఇక్కడ 2 క్యూబ్ల చీజ్ యూజ్ చేసిన. ఇంకా ఒక్కొక్క పిజ్జాకి ఒక్కొక్క క్యూబ్ కూడా యూజ్ చేయవచ్చు. చీజ్ ఎక్కువ వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది, కానీ
నేను ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా ఇస్తున్నా, మా అత్త మా ఆయనకి. వాళ్ళకి ఎక్కువ చీజ్ ఇవ్వరాదు, ఆ, ఇస్ అందుకోసంకే నేను ఇందులో 2 క్యూబ్‌లతోటే మొత్తం సరి చేసిన. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసి ఫస్టే ఉంచిన. ఇంకా అందులో కొద్దిగంత ఉప్పు వేసి వేడి చేసి ఉంచిన. ఒక 10 నిమిషాలు ఎట్లయితే స్లో గ్యాస్ పైననే వేడి చేసిన. తర్వాత పిజ్జా ఉంచి చూసిన. ఒక 10 నిమిషాలయితే స్టీమ్ అయింది. ఫస్ట్ అయితే ఉప్పు అవిలా వేడిగానే ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ చూడండి 10 నిమిషాల్లోనే పిజ్జా అయితే రెడీ అయింది. ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. మార్కెట్లో దొరికే పిజ్జా లాగానే ఇక్కడ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన. ఈ పిజ్జా రెసిపీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. ఇదైతే గార్లిక్ పిజ్జా చాలా బాగుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.